गातुं विज्ञाय गातुं विज्वदे देवीरस्यादुरस्तान् भवद्दवामहे देवागस्वान्तु अयं मुहूर्त सृन्द वृन्दो ताम्बूलं पडतु ताम्बूलान्तरं ताम्बूलं समर्पयामि दाल्नीं समर्पयामि निलुव बेटर ताम्बूलं समर्पयामि दाल्नीं समर्पयामि కొబ్బరికాయ కొట్టండి गातुं विज्ञाय देवीरस्यादुरस्तान् भवद्दवामहे ఇది అక్కడ ఉంది రాయి చూడు అక్కడే అది కానీ నా ప్రాయి కానీ అక్కడ ఉంది అరే కమిటీ వాళ్ళు ప్రసాదాలు ఎరా కమిటీ వాళ్ళు ప్రసాదాలు అయం మహోత సృంద బృందో తీసుకోండి गातुं विज्ञाय गातुं ज्योते देवीरस्तान् भवद्दवामहे शेरस्थिरारे భక్తమధువనివి మన సుగాలి కాలంలో లక్ష్మీ గణపతి సాయిగా నవరాత్రి ఈ రోజు నుంచి ఉదయం పూజా కార్యక్రమం ప్రారంభమవుతుంది. అలాగే ప్రతిరోజు కూడా ఉదయము సాయంత్రం పూజా కార్యక్రమం ఉంటుంది. కావున భక్తులు ఏమందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని మన లక్ష్మీ గణపతి గారి కృపకు పాత్రగా కోరుతున్నాము. అలాగే ఎవరైనా మా కమిటీ వారు మన సుగాలి కాలంలో ఇంటింటికి వచ్చి చెప్పబోయినా ఇది మనది అనుకొని ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రగా కోరుతున్నాము. అలాగే మనకి ఎవరు జరపమన్నారు నిన్ను అలాగే ఈ గణపతి స్వామివారి నవరాత్రులు అనేది ఎలా వచ్చిందంటే మన లక్ష్మీ గణపతి స్వామి వారు చాలామంది కూడా మన లక్ష్మీ గణపతి స్వామి వారు పార్వతీ పరమేశ్వర కుమారుడు అనుకుంటారు. ఈయన్ని వాస్తవంగా అయితే మన పార్వతీ పరమేశ్వర కుమారుడు కానీ ఈయన అయితే మన పార్వతీదేవికి సంతానం లేదనమాట. ఒకప్పుడు సంతానం లేకపోతే మన పార్వతీ పరమేశ్వరుకున్న ముక్కోటి అందరికన్నా కూడా మన పార్వతీ పరమేశ్వరుకున్న పౌరు ఎవరికి లేవు అనమాట. అయితే పార్వతీదేవి అనుకుంటుంది మనం నా దగ్గరకు వచ్చి చేతులెత్తి దండం పెడితే నేను అందరికీ సంతానం కానీ ఆరోగ్యం కానీ కళ్యాణాలు కానీ ఆశీర్వదిస్తున్నాను. నా దగ్గరికి వచ్చేవారికి సంతానం లేకుండా పోయింది అని చెప్పి ఆ యొక్క పార్వతీదేవి బాధపడుతుంటుంది అనమాట. బాధపడే టైంలో ఆ యొక్క శివుడు వచ్చి ఏంటమ్మా నువ్వు బాధపడుతున్నావంటే మనకి ఇంటికి వచ్చి ఆడుకోవడానికి మనకు బాలలు ఎవరూ లేరు, మనకు సంతానం లేకుండా పోయింది ఏమిటని చెప్పి ఆ యొక్క శివుడిని అడుగుతుంది అనమాట. అడిగితే అప్పుడు ఆ శివుడు అంటాడు అమ్మ మనకేం దోషం ఉందో ఆ ముక్కోడి దాన్ని కనుక్కుందాము అని చెప్పి ఆ ముక్కోడి దానికి వెళ్ళి ముక్కోడిలందరూ కూడా ఒకచోట కూర్చొని దేశ సంచారం గురించి మాట్లాడుకుంటారు అన్నమాట. ఆ మాట్లాడుకున్న టైంలో ఇక పార్వతీ పరమేశ్వరి వెళ్ళి అయ్యా మాకు సంతానం లేకుండా పోయింది, మేము దేశం మాలో ఏం దోషం ఉన్నది అని చెప్పి అడుగుతుంది అనమాట. అడిగేవారికి ముక్కోడి దేవతలు అంటారు అమ్మా మీకు దోషం అనేది ఏమీ లేదు, మీకు అంతా బాగానే ఉంది. మన వచ్చింది పర్మిషన్ అంటే అన్నారు మేడం గారు అన్నారు ఆల్రెడీ నాకు చెప్పారండి, ఆల్రెడీ నేను ఫాలో అప్ చేస్తున్నా లెటర్ ఇస్తారంట. చిన్న దోషం ఉన్నది మన గుంట వెంకటేశ్వర చందా కోసం వెళ్తే మళ్ళీ మేమిద్దరం పోయొచ్చు. ఏమి లేదు లెటర్ వచ్చిందంట 2-3 రోజులు. స్నానం చేసే ముందు ఒంటి మీద మట్టి నేను ఇందాక పీరు ఫోన్ చేసా పొద్దున పొలం కాడికి వెళ్ళి ఫోన్ లేదంట. కాక నాయకుడు కాక వచ్చిండు బొమ్మను అయిలా మా బయట ఉండంట మట్టి కలుపుకొని బొమ్మను తయారు చేస్తారు అన్నమాట. మట్టి బొమ్మను తయారు చేసి ఆ ముక్కోడి అందరూ కూడా ఆ మట్టి బొమ్మకి ప్రాణం పోస్తారు అన్నమాట. పోసిన తర్వాత ఆ బొమ్మ మంచి అందంగా తయారవుతుంది అనమాట. తయారయ్యేకి అప్పుడు పార్వతీ పరమేశ్వరులు ఈ బాలుడికి దండం పెట్టుకొని ముక్కోడిలందరికి దండం పెట్టి అయ్యా నాకు ఈ బాలుడు చాలు, నాకు నా జీతానికి ఇది చాలు అని చెప్పి ఆ బాలుడిని ముద్రాడుకుంటూ చక్కగా చంకనేసుకుని వెళ్తున్నమాట. వెళ్ళిన తర్వాత ఆయన ప్రతిరోజు కూడా చక్కగా ఆడుకుంటూ ఉంటాడనమాట.
ఆడుకున్న తర్వాత ఆయన కొంచెం పెద్దవాడు అయిన తర్వాత పార్వతీదేవి అంటుంది, అయ్యా నేను స్థానానికి వెళ్ళాలి, నేను వచ్చేంత వరకు కూడా ఇంటి దగ్గర కాపలాగాయి అని చెబుతుంది అనమాట. చెప్పేవారికి అమ్మ ఇంటికి కాపలాగా అంటే మరి నాకు తినడానికి ఆయన పెడితే నేను కాపలా కాస్తూ కూర్చుంటాను అని చెప్తాడు అనమాట. చెప్పేవారికి నా బాలుడు అడిగాడు కదా అని చెప్పి ఇంట్లో బీపీని ఉంటే చక్కగా ఉండ్రాలాగా తయారు చేసి ఒక ప్లేట్లో పెట్టి ఇస్తుంది అనమాట. ఇచ్చేవారికి తినుకుంటూ కూర్చుంటాడు అనమాట. కూర్చున్న తర్వాత ఆ యొక్క శివుడు శ్మశానాన్ని తిరిగి ఇంటికి తిరిగి బయట వస్తాడనమాట. వచ్చిన తర్వాత నాన్నగారు అమ్మ స్థానానికి వెళ్ళింది, వచ్చేంత వరకు కూడా నేను కాపలా కాలం ఉంది అని చెప్తాడనమాట. చెప్పేవారికి అయినా మీ తండ్రి నేను లోపలికి వెళ్ళని చేయొచ్చు అంటాడు అనమాట. అన్నా కూడా ఒప్పుకోడనమాట. ఒప్పుకోవడానికి ఇద్దరు వాదనలు ఆడుకుంటుంటారన్నమాట. వాదనలు ఆడుకున్న తర్వాత శివుడు కోపం వచ్చి చేదో త్రిశూలం ఉంటే మెడకాయ వరకు కట్ చేస్తారన్నమాట. మండవ పక్కన తలకాయ పక్కన పడుతుంది అన్నమాట. పోయేవారికి పార్వతీదేవి చక్కగా స్నానం చేసి కాలకుర్చి ఆదరించుకొని బావుడితో ఆడుకుందామని చెప్పి తిరిగి బయలుదేరి వస్తుంది అనమాట. వచ్చేవారికి మండవ పక్కన తలకాయ పక్కన పడి ఉంటుంది అనమాట. పడిన తర్వాత నా బాలుని ఎవరు ఇట్లా చేశారని చెప్పి ఏడుస్తూ కూర్చుంటుంది అనమాట. కూర్చున్న వారికి ఆ యొక్క శివుడు అంటాడు, ఏమమ్మా నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు అని చెప్పి అనమాట. అయ్యారికి ఏమీ లేదండి, నా బాలుని ఇలా చేశారు, నా బాలుని నాకు కావాలి అని చెప్పి అంటుంది అనమాట. అనేవారికి నేను ఈ పని నేనే చేశానమ్మా అని చెప్పి ఆ యొక్క శివుడు చెబుతాడనమాట. చెప్పేవారికి నా బాలుడికి ప్రాణం పోయండి అని చెబుతుంది అనమాట. అనేవారికి ఈయన అడవికి వెళ్ళి చక్కగా ఏనుగు పిల్లవాడు కనబడితే దాని తలకాయ కట్ చేసుకొని తిరిగి తీసుకొస్తాడు అనమాట. తీసుకొచ్చి ఆ తలకాయ ప్రాణం పోస్తాడు అనమాట. పోసేవాడికి అందమైన చాడంత చెవులు నా బాలుడికి ఎవరు ఆడుకుంటారు అని చెప్పి అంటుంది అనమాట. అనేవారికి సరే దోషం ఉందన్నారు, అదే ఈ దోషం అమ్మ అని చెప్పారు అనమాట. చెప్పిన తర్వాత నేను ప్రతి దోషం కూడా ఒక్కో స్టేజ్ ఆడుకున్న టైంలో ప్రతిరోజు కూడా ఆ యొక్క సూర్యుడు రోజు గణపస్వామి వారిని ఎదగాలిస్తుంటాడు అనమాట. ఏమడాలిస్తాడంటే, అయ్యా నీకు చాలా చెవులున్నాయి, ఆ తొండం ఉంది, నీతో ఎవరు ఆడుకుంటారు, నిన్ను ఎవరు ముద్దులు ఆడతారు అని చెప్పి ఎగతాలు చేస్తుంటాడు అనమాట. చేస్తుండగా ఓ రోజు మంచి కోపం ఉంటాడు అనమాట. ఉన్న టైంలో ఈ యొక్క సూర్యుడు వచ్చి మళ్ళీ ఎగతాలు చేస్తుంటాడు అనమాట. చేస్తుండే వారికి అప్పుడు గణపస్వామి వారికి కోపం వచ్చి చేతిలో నీళ్లుంటే నీళ్ళు మొహం ఒంటి మీద కొట్టి నీ శాపాన్ని పోవాలి అని చెప్పి శాపం పెట్టాడనమాట. పెట్టేవారికి అప్పుడు సూర్యుడు అంతా ఎలుతురుపోయి అంత చీకటమయం అయిపోతుంది అనమాట. అయ్యేవారికి అప్పుడు ముక్కోటి అందరూ అనుకుంటారు, ఏంటి సూర్యుడు ఏమైపోయాడు, చీకటంతా దేశం అంతా చీకట పడిపోతుంది, దేశం అంతా అల్లకొల్లం అయిపోతుంది, ఈ సూర్యుడు ఏమైపోయాడు అని చెప్పి ఆ యొక్క సూర్యుడు దగ్గరికి వెళ్తుంటారనమాట. అనేవారికి అప్పుడు ముక్కోడి రాజులు అంటారు, అయ్యా ముందుగా శివుడు అనే పేరు వస్తుంది, ముందు గణపతి స్వామివారి ముందు నీ పూజ చేసిందని మాకు చేస్తారు, ఏదో కానీ మంచికి కానీ చెడుకు కానీ మాకు నీకు చేసిందని మాకు చేస్తారయ్యా, ఈ రోజు నుంచి లక్ష్మీ గణపతి అని పేరు పెడతాము అని చెప్పి ఆయనకు ఆ పేరు పెడతారన్నమాట. అధ్యాయ సమాచారం అక్కడ వేసి నమస్కారం చేసుకోండి, అందరూ వేసుకొని నమస్కారం చేసుకోండి, కొబ్బరికాయ కొట్టమ్మా.